హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. తమ అభిమాన నటుడి సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేసే ఫ్యాన్స్ కి రిలీజ్ కి ముందే అర్ధరాత్రి లేదా వేకువజామున ప్రత్యేకంగా బెనిఫిట్ షోలు వేస్తుంటారు. జనతా గ్యారేజ్ సినిమాని అలాగే రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందుకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తవగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. గ్యారేజ్ కు సంబంధించి అక్కడ ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండబోవు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. సెప్టెంబర్ 1న అర్ధరాత్రి వేకువజామున వేసే బెనిఫిట్ షోలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడకు చెందిన కొందరు డిస్ట్రిబ్యూటర్లు జనతా గ్యారేజ్ బెనిఫిట్ షో హక్కులను ఏకంగా 25 లక్షలు పెట్టి దక్కించుకున్నట్టు సమాచారం. బెనిఫిట్ షోల ద్వారా ఎక్కువ కలెక్షన్లు రాబట్టుకోవచ్చనే ఉద్దేశంతో భారీగా డబ్బులు ముట్టజెప్పి మరీ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. అయితే ఇంతలోనే ఈ షోలను నిషేధిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వారు షాక్కి గురయ్యారు. ఈ జీవోతో తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు. ఏపీ ప్రభుత్వం గ్యారేజ్ బెనిఫిట్ షోలను రద్దు చేయడం వెనుక గల కారణాలేంటో తెలియదు, కానీ ఈ వార్త మాత్రం ఫ్యాన్స్ తో పాటు డిస్ట్రిబ్యూటర్లను నిరాశపరిచింది. ఇదిలా ఉండగా తెలంగాణలో మాత్రం జనతా గ్యారేజ్ బెనిఫిట్ షోలు యథావిధిగా జరగబోతున్నాయి. హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ సంస్థ ఈ మూవీ బెనిఫిట్ షో హక్కులను 75 లక్షలకు కొనుగోలు చేసింది. కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, ఇతర ప్రాంతాల్లోని థియేటర్లలో ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలను వేయబోతున్నారు. ఇది ఒక రకంగా ఏపీలోని ఎన్టీఆర్ అభిమానులకు చేదువార్తే అని చెప్పుకోవాలి. ఇది విషయం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.